4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజల ఓట్లతోని 4 కోట్ల తెలంగాణ ప్రజల తలరాత మార్చే శక్తి మీకే ఉన్నది. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు మీరు బుద్ధి చెప్తేనే నెలకు 2,500 రూపాయలు మహిళలకు వస్తాయి. జూబ్లీహిల్స్ లో మీరు కాంగ్రెస్ కు గట్టిగా ఓడిస్తేనే రేపు నెలకు 4,000 రూపాయల పెన్షన్ చాలు అవుతుంది. జూబ్లీహిల్స్ లో గట్టిగా మీరు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొడితేనే నెలకు మళ్ళా బ్రహ్మాండంగా వికలాంగులకు కూడా 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. లగ్గాలకు తులం బంగారం వస్తుంది. మన ఆడపిల్లలకు స్కూటీ వస్తుంది. లేకపోతే మళ్ళీ మీరు కాంగ్రెస్కే ఓటేసిరు అనుకో, ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి, నేను ఎన్ని తప్పులు చేసినా అన్ని రద్దు చేసినా ఏమి ఇయ్యకపోయినా బ్రహ్మాండంగా నాకే ఓట్లేస్తున్నారు కాబట్టి ఏమి ఇచ్చే అవసరమే లేదు అనుకునే ప్రమాదం ఉంటుంది. దయచేసి అందుకే ఆలోచించి ఓటేయండి. ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీకు అండగా నిలబడుతుంది. మేమందరం కేసీఆర్ గారితో సహా మొత్తం పార్టీ మీకు అండగా నిలబడుతుంది. భయపడవలసిన అవసరం లేదు. ఏ స్థలం అయితే గోపీనాథ్ గారు కాపాడినరో ఎస్పీఆర్ హిల్స్ లో, ఆ స్థలంలోనే నేను మీకు మాటిస్తా ఉన్నా, బ్రహ్మాండమైన స్టేడియం కడదాం, దానికి మాగంటి గోపీనాథ్ గారి పేరు పెడదాం. ఎన్ని కోట్లు ఖర్చైనా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు బెదిరిస్తున్నాడు, ధమ్కీలు ఇస్తున్నాడు. మీరు నాకు ఓటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది. యాది పెట్టుకో. ఇదేమి ఏడి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, చైతన్యవంతమైన తెలంగాణ. నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా. ఎగిరెగిరి పడ్డోళ్ళు, ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎంతో మంది నియంతలు, ఎంతో మంది మిడిసిపడ్డ నాయకులను అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు తల దించుకునే విధంగా, తల వంచుకునే విధంగా, తగ్గి మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది.